నువ్వు మారకముందు నీ ఆలోచన మారాలి. హల్లెలూయా. డాడీ, నువ్వు మారకముందు నీ ఆలోచన మారాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదమ్మా. హల్లెలూయా. నవ్వుకోవడం చెప్పట్లేదు, నిజంగా చేంజ్ అవుదాం. నిజంగా చేంజ్ అవుదాం. మనం మార్పును కనుక పక్కకు పెట్టినాం అనుకో, మనం బ్రతుకున్నా కూడా సచిందా ఎవరికి గుర్తింపు ఉండదు. మారిన వ్యక్తిని అందరూ గుర్తిస్తారు. హల్లెలూయా. మార్పు చెందిన వ్యక్తి ఫ్యామిలీ కూడా భయపడతారండి. భర్త మారిందనుకో భార్య భయపడుతుంది, భార్య మారిందనుకో భర్త కూడా భయపడతాడు. ఇక చెప్పొచ్చినావు అంతే. ఏం చెప్పాడు పాస్టర్ చర్చిలో? ఏం చెప్పాడు? ఈమె మారదట, ఈయనకి చెప్తాడట. ఇదే చెప్పిండు ఆ పాస్టర్. మరి నీకు చెప్పలేదా పాస్టర్? నువ్వు మంచిగా ఉన్నట్టు నీకు చెప్పలేదా పాస్టర్? అందరికీ కదా, నాకు మీకు ప్రతి ఒక్కరికి. హల్లెలూయా. మార్పుని ఇష్టపడదాం, మారడానికి ఇష్టపడదాం, ఎదగడానికి ఇష్టపడదాం. గత సంవత్సరం వదిలేయండి, ఇప్పుడన్నా స్టార్ట్ చేయండి. ఈ క్షణం నుండి ప్రతి విషయంలో మార్పు కనపడాలి. చూపించుకోవడం కొరకు మారవద్దు, నటించాల్సి వస్తుంది. నిజంగా మారితే నటించాల్సిన అవసరమే దౌర్భాగ్య పరిస్థితి రాదు మనకు. రియల్గా చేంజ్ అయితే ఆ ఆనందం వేరే, ఆహ్లాదం వేరే, ఆ సంతోషం వేరే. కష్టాలు ఉంటాయి కావచ్చు, కొంచెం గలిబిలు ఉంటాయి, ఉన్నది, నో ప్రాబ్లం. ఏమైతే ఏం చేస్తుంది? మన మనసును, మన హృదయాన్ని, మన శరీరాన్ని తాకలేదు కదా. ప్రభు మన మీద, మన కుటుంబం మీద, మన ప్రాణం మీద సైతానికి అవకాశం ఇవ్వడు కదా.